తాను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించినప్పటికీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాటపై గౌరవంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ప్రకటించారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియా సమక్షంలోనే బొత్స సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నామినేషన్ వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే నామినేషన్ సమయంలో సంతకాలు పెట్టేందుకు 10 మంది కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సంతకాల అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులలో తెలుగుదేశం, జనసేన పార్టీలలో తనకు తెలిసిన వారు ఉన్నప్పటికీ వారిని సంతకం పెట్టాల్సిందిగా కోరటం సమంజసం కాదని, అందుచేత సంతకాలు పెట్టాల్సిన 10 మందిని మీరే పంపించాల్సిందిగా కోరారు. దీనిపై బొత్స స్పందిస్తూ పెద్దల సభకు పోటీ లేకుండానే ఎంపికైతే గౌరవం ఉంటుందని చెప్పడంతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బివి రామ్ ప్రకటించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తమ పోరాటం కొనసాగిస్తామని బివి రామ్ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నా ఉదయపు నమస్కారాలు. పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్నాను తప్ప కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి. ఇందాకే ఎన్డీఏ కూటమి మేము ఉన్నతనంగా రాబోతున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి నేను మొదటి నుంచి ఎన్డీఏ కూటమి పోటీ చేయకపోతే నన్ను బలపరచమని చెప్పి కోరటం జరిగింది. ఇప్పుడు ఈరోజు నామినేషన్ ఆఖరి రోజు మధ్యాహ్నం 3 గంటలతో నేను పోటీకి సిద్ధం. నాడు నేడు ఒకే మాట, ఒకే పాట, ఒకే పాట తప్ప మాట తప్ప మనం తిప్పడం చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేము పోటీ చేయట్లేదని చెప్పి చెప్పడంతో నేను ఎవరినైతే ప్రపోజల్స్ తెచ్చానో ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ చేస్తే డబుల్ గేమ్ ఆడాం అన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి అంటూ జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందాక తప్పుకుంటామని చెప్తూనే మళ్ళీ రామ్ చేత తీయించాలని చెప్పి డబుల్ గేమ్ ఆడాలని చెప్పి మళ్ళీ వైసీపీ నాయకులే మళ్ళీ మాట్లాడతారు. నేను ఒకటే పోతున్నాను. నేను మధ్యాహ్నం 2 గంటలకి కలెక్టరేట్ వస్తున్నా గారు ఆ 10 ప్రపోజల్స్ మిమ్మల్నే పంపని చెప్పుకోతున్నాను. ఎందుకంటే మీరు గెలుస్తారని ధీమాతో ఉన్నారు. ఆ 10 మంది ప్రపోజల్స్ కూడా ఓటు నాకేమో రూల్ ఏం లేదు. అందువల్ల మీరు నిజంగా దమ్ముంటే అంటే ఒక యుద్ధం చేసి గెలవాలనుకుంటే నైతికం ఉంటే పంపని చెప్పుకుంటున్నాను. నేను 2 గంటలకి నా నామినేషన్ పత్రంతో కలెక్టరేట్లో ఉంటానని చెప్పి బొత్సగా తెలియజేస్తున్నాను. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగనివ్వకుండా నాటి ప్రభుత్వం అడ్డుకుంది. మరి ఆ ప్రభుత్వానికి కుట్రతో చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నైతికం, నిజాయితీ ఉంటే ఆ 10 మందిని పంపమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. రాము 10 మంది తావటం నా సమస్య కాదు, ఆల్రెడీ ఉన్నారు. మొన్నే ఫంక్షన్ పెడితే నాగరాజు గారు, ఇతర కార్పొరేట్లు, ఎంపీటీసీ నాకు ఉన్నారు. కాకపోతే ఎన్డీఏ కూటమి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి మేము గౌరవిస్తున్నాం. నిన్నే చెప్పాను. నేను చాలా మంది మీడియా మిత్రులు అడిగారు, ఏదో దిలీప్ చక్రవర్తిని వస్తున్నారు. నేను నిన్నే చెప్పాను, డెఫినెట్గా తెలుగు శక్తి వ్యతిరేకిస్తని చెప్పాను. ఎవరో బయటకు వస్తే పలికి మేము మూడు చెప్పాం. స్థానిక ఎమ్మెల్సీ స్థానికులు ఉన్నాయని చెప్పి ఇది నా నిదానం చెప్పాను. అంతగా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ స్థానిక కాకపోయినా సరే ఆ పార్టీ ఎత్తుంది కాబట్టి డెఫినెట్గా బొత్స గారిని ఢీ కొట్టడానికి ఢీవడం సిద్ధంగా ఉన్నారు. సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను. 10 మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోవడం జరిగింది. ఎందుకంటే నేను ఒక పారిశ్రామికవేత్తగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అంతేకాని ఎవరితో నా శత్రుత్వం లేదు. ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగత ఎప్పుడు వెళ్ళలేదు. మరి ఈరోజు నాకు వైకాపా వారు 10 మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి. వారు మేము ఇవ్వలేమని చెప్పారు. గెలుపు ఒకటి తర్వాత విషయం, ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ. అదే చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు బొత్స సత్యనారాయణ గారు, ఇది పెద్దల సభ, ఏకగ్రంగా అవుతూనే రామ్ మంచిదన్నారు. అందువల్ల దయచేసి ఆలోచన విరమించుకోమన్నారు.
మరి నాకు 10 మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకున్నాను కాబట్టి నేను ఇక్కడతో ఈ ఎమ్మెల్సీ పోటీ నుంచి నేను పోటీ నుంచి విరమించుకున్నానని చెప్పి ప్రకటిస్తాను.